ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీవు కోరింది జరగడం లేదు అని చాలా బాధగా ఉంటున్నావు కదూ. అయితే ఈ క్షణమే నీకు తగినటువంటి ఈ సందేశాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నావు అని అమ్మవారు అయితే ఈ యొక్క చక్కని సందేశం ద్వారా మనకు ఒక అమూల్యమైనటువంటి మాటలను అందివ్వాలి అని అనుకుంటున్నారండి. మరి ఈ సందేశంలో పరమార్థాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తామని మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూసినటువంటి వారంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బిడ్డ నీవు కోరింది జరగడం లేదు అని చాలా దిగులుగా కనిపిస్తున్నావు కదూ. ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూనే ఉంటున్నాను. చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉంటున్నావు. అయితే నీ యొక్క బాధను చూస్తూ ఉంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. నీ యొక్క జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు. కానీ నిజానికి నీవు ఓటమిది కాదు, నిజమైనటువంటి గెలుపే నీది. నీవు అనుకుంటూ ఉండవచ్చు, తల్లి నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలి అని అనుకునే లోపే ఇంకో ఏదో ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఎంతగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ యొక్క పోరాటానికి అర్థము అనేది లేకుండా పోతుంది. నన్ను ఇలా ప్రతిసారి నేను ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని గురించి జరగడం లేదు అని, చేయడం లేదు అని, నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశనే మిగులుస్తూ ఉన్నావు అని చెప్పి కూడా నీవు వ్యతిరేకంగా జరిగే విధంగా చేస్తున్నావు అని, చాలా అంటే చాలా కష్టాలను, సమస్యలు నాకు ఎదురుగా వచ్చే విధంగా చేస్తున్నావు. ఏంటి తల్లి ఇది? నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను కదా, మరి ప్రతి క్షణము ఏంటి ఇది? నాకు ఈ బాధలను అన్ని చెప్పి అడుగుతూ ఉండవచ్చు కదా. చూడు బిడ్డ, ఇది నిజంగా చెప్పాలి అంటే అసలు అపజయం కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీదే. నీవు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పేటువంటి ఈ యొక్క మాటల్లో పూర్తిగా మనస్ఫూర్తిగా కాసేపు నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ఇప్పటి వరకు నీ యొక్క కోరిక అనేది తీరుతుందా లేదా, ఎప్పుడు ఈ యొక్క కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా, ఈ యొక్క కష్టాలతోనే నేను ఎప్పుడు కూడా సతమతమైపోతూ ఉంటానా తల్లి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ యొక్క సమాధానం చెప్పకుండా ఎందుకు ఇలా అంటే నిమ్మకుండా ఉండిపోయావు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కదా. పరిష్కారం నేను చూపించడం లేదా? ఎన్ని సమస్యల నుండి నేను నిన్ను బయటికి తీసుకొచ్చాను, ఒక్కసారి అవన్నీ కూడా నీవు గుర్తు తెచ్చుకో. నీకు ఎన్నోసార్లు నేను నీ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చూపించాను. ఏ కష్టమో కూడా నీవు పడకుండా కష్టం నుండి నిన్ను దాటించలేదా? బాధపడుతూ ఉండడము అనేది అంటే నీవు బాధపడుతూ ఉండడం వల్ల అర్థము అనేది కావడం లేదేమో. ఒక్కసారి నీవు ఆలోచించుకొని చూడు. ఒక్కసారి నీ యొక్క మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా చెప్పేటువంటి నీ యొక్క మాటలు కష్టంలో నేను ఎప్పుడూ కూడా నీకు సహాయము అనేది అందించలేదా? అలాగే నీకు ఏదైనా కానీ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడూ కూడా నీతో ఉన్నాను అని చెప్పి ప్రతి క్షణం నీ యొక్క అంతరాత్మకు గుర్తు చేయలేదా? మరి నీ యొక్క కష్టాలు అన్నీ కూడా నీవు అనుభవించావా? ఆ యొక్క కష్టాల నుండి నీకు దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడూ కూడా నీకు ఎటువంటి సహాయము అనేది అందివ్వలేదా? ఒక్కసారి ఇటువంటి విషయాలను నీవు ఒక్కసారి ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. ఒక్కొక్క సమస్య దాని యొక్క తీవ్రతను బట్టి దాని యొక్క పని అంతా నిర్వర్తించుకుంటూ వెళ్తుంది. కానీ నీవేమో అంటే మీరు ఎక్కడా కూడా ఆగిపోలేదు కదా, మీ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు కదా. మరి నీకు ఏ యొక్క సహాయం లేకుండా నీవు ఇప్పటి వరకు అన్ని కష్టాలను జయించావా? భగవంతుడు అనేటువంటి వాడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు కదా. నీకు ఏ కష్టాలు పెట్టినటువంటి వాడు ఆ కష్టాల నుండి బయటకు తీరేసే విధంగా ఒక మార్గాన్ని ఇవ్వలేదా? చెప్పి ఎప్పుడూ కూడా అపోహ అనేది పడవద్దు. నీకు ఒక విషయము అనేది చెబుతున్నాను, నాకు ఎవరూ కూడా వద్దు అని చెప్పి నీవు అనుకున్నప్పుడే నీ యొక్క జీవితానికి ఏదైనా కానీ అంటే ఒక అర్థము అనేది ఉంటుంది. ఏదైనా కానీ సాధించాలి అనేటువంటి ధైర్యం నీకు ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతానికి నాకు ఎవరు కూడా లేరు అని, నా చుట్టూ ఎవరు కూడా లేరు అని, నేనే నాకు ధైర్యం అని, నేనే నీకు శక్తి అని చెప్పుకొని నీకు ఏదైనా కష్టం వచ్చినా సమస్య వచ్చినా నిలబడి ఉండు. భగవంతుడే నేను అన్నీ చూసుకుంటాడు అని చెప్పి ఎన్నోసార్లు అర్థంతో చెప్పాను ఉండు అని. కానీ నీవు ప్రతి కష్టాన్ని చూసి తలకిందులైపోతూ వస్తున్నావు. నీవేమో నీ యొక్క అంటే కాబట్టి నీవు నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా నీ మీద పడిపోయాయి అని చెప్పి ఒక భ్రాంతిలో ఉండిపోతున్నావు. నీకు నీవే ఓదార్చుకునేటువంటి శక్తి నీకు ఉండాలి. నిన్ను నీవుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. అలా కాకుండా నీ యొక్క మనసును అంతా కూడా కష్టపెట్టుకుంటే మాత్రం నీవు ఎవరూ కూడా లేరు అని, సహాయము అనేది చేయరు అని, ఓదార్పు అనేది ఎవరూ కూడా ఇవ్వరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని నీవు అసలు మర్చిపోవద్దు. అలాగే
నీకు ఒక్కరి వల్ల ఏదైనా కానీ సాధ్యమవుతుంది అని చెప్పి మాత్రం ఎప్పుడూ కూడా గుర్తుంచుకో. ఎందుకంటే నీది ఏమైనా కానీ కష్టము అని అనిపిస్తే ఆ యొక్క భగవంతుడు ఉన్నారని చెప్పి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నీ యొక్క ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి అనేది దొరుకుతుంది. నీ యొక్క కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది. అలాగే ఆ యొక్క సమయం ఎప్పుడూ కూడా వస్తుంది. ప్రతి క్షణం కూడా నీకు ఇదిగో అదిగో అంటున్నావే కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు ఎటువంటి శుభవార్తను వినిపించడం లేదు. నా యొక్క జీవితంలో కష్టాలు పూర్తిగా నాకు తొలగించినట్లుగా అనిపించడం లేదు అని చెప్పి నీవు అనుకుంటున్నావు కదా. నీ యొక్క మనసును నీ యొక్క ఆలోచనలు అదుపులో ఉంచుకొని మరీ ఆలోచించి చెప్పు. నీకు ఎప్పుడు కూడా ఎటువంటి కష్ట సమయంలో కూడా నీ తల్లి నీకు తోడుగా చెయ్యి అందించలేదా? అలాగే నీ యొక్క ప్రతి కోరికను నెరవేర్చలేదా? ఏదో ఒక కోరిక అనేది తీరినప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీవుగా ఇలా దుఃఖభరితంలో ఆలోచిస్తూ నిరాశకు గురి అవుతూ ఉంటున్నావు. చాలా తప్పు కదా. అన్నీ కూడా అనుకుంటే అది నీ జీవితంలో అయిపోదు కదా. ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కటి కూడా దాన్ని నీవు మధురానుభూతిగా చెందాలి. ఏ సమస్యనైనా కానీ నీ యొక్క జీవితంలో సంతోషంగా ఎదిరించేటువంటి శక్తి నీలో ఉండాలి ఎప్పుడూ కూడా. అంటే అప్పుడు నీవు వెళ్ళాలి అనేటువంటి దారి అంతా కూడా ఒక పూల బాటలా నీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా కానీ నీకు ఏ కష్టము అనిపిస్తే ఈ తల్లి నీకు అన్ని వేళలా కూడా సహాయం చేస్తుంది అని చూస్తూనే ఉంటాను అని గుర్తుంచుకో. అలాగే నీ యొక్క మాటలు అన్నీ కూడా బాగా గుర్తు తెచ్చుకో. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మాత్రం నీ యొక్క కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోతూనే ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు అనేవి ఉండవచ్చు. అవి ఎప్పుడూ కూడా నీతోనే కాదు నీ చుట్టూ ఉన్నటువంటి వారితో కూడా ఉంటూనే ఉంటాయి. ఈ యొక్క జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమని నీకు తెలుసు కదా. మరి దీని గురించి దేనికి అంతగా బాధపడుతూ ఉంటున్నావు? ఎవరికైనా కానీ అటువంటివి అన్నీ కూడా సర్వసమానమే. ఏ జీవికైనా కానీ కష్టాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. నీవు కష్టపడుతున్నావా అంటే తప్పకుండా నీవు సుఖపడేటువంటి సమయం కూడా నీకు దగ్గరలోనే ఉంది అని గుర్తుపెట్టుకో. అంతేకాని ఈ యొక్క కష్టాలు నాతోనే ఉంటాయా, ఈ యొక్క సమస్యలు నాకు ఒక్కడికైనా వస్తాయి అని మాత్రం ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. అలా అసలు ఎప్పుడూ కూడా కూర్చోవద్దు. నీ తల్లి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించబోతుంది. ఆనందంగా గడిపి సంతోషంగా నీవు ఉండడానికి ప్రతి క్షణము కూడా సహాయం చేస్తూనే ఉంటుంది. బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ యొక్క జీవితం ఇక్కడే ఆగిపోతుంది. కాబట్టి దేనికైనా కానీ నీవు ఎదురు నిలబడగలగాలి. దేని గురించి కూడా నీవు అస్సలు భయపడకూడదు. నీకు ఏ జీవితాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు ప్రసాదించాడో ఆ యొక్క జీవితాన్ని సంతృప్తిగా నీవు అనుభవించాలి. నీవు అనవసరమైనటువంటి ఆలోచనలను అసలు పెట్టుకోవద్దు. కాబట్టి నీ యొక్క పురిలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా తీసేస్తూ ఉండాలి. ఈ యొక్క పూర్తి భవిష్యత్తు ఆ యొక్క భగవంతుడు అర్పించిన తర్వాత నీవు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం? భగవంతుడిపై నమ్మకం లేదనా? లేదంటే ఆ యొక్క భగవంతుడు కేవలం నీకు అవసరాలను తీర్చేటువంటి కేవలం ఒక వస్తువులాగా నీకు కనిపిస్తున్నాడా? ఇలా కానప్పుడు మరి నీవు ఆ యొక్క భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని అర్థం ఏమిటి? మరి నీవు నా దగ్గర వచ్చినటువంటి తల్లి నీవు నన్ను చూసుకుంటున్నావా? నీవు నా యొక్క కష్టాలను వింటున్నావా? ఇటువంటివి అన్నీ కూడా నీవు అడుగుతున్నప్పుడు భగవంతుడిపై నీకు నమ్మకం ఉంటేనే కదా అర్థము అని. ఆ యొక్క నమ్మకాన్ని నీవు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? ఏ కోరికైనా ఏ సమస్య అయినా ప్రతి త్వరలోనే నీకు ముగింపు అనేది పలకబోతుంది. కానీ దానికంటూ ఒక సమయము అనేది ఉంటుంది. ఆ యొక్క సమయం వచ్చేంత వరకు మీరు అందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాలి. ఇకపై నీవు ఎప్పుడూ కూడా నాకు సంతోషంగా మాత్రమే కనిపించాలి. ఎప్పుడూ కూడా అసంతృప్తిగా అసలు కనిపించకూడదు. నీ ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు మాత్రమే నాకు కనిపించాలి. అది ఏ సమయంలోనైనా కష్ట సమయమైనా ఏదైనా కానీ నీవు మాత్రం సంతోషంగానే ఉండాలి. అదే నాకు కావాలి. నీ యొక్క జీవితము అనేది ఆనందంగానే మార్చబోతున్నాను. ఏ సమస్య అనేది నీ నుండి దూరంగా విసిరేయబడేస్తాను. అన్నిటినీ కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉండవద్దు. నా యొక్క బిడ్డలు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎట్లా చూస్తూ ఉంటాను చెప్పు? నిన్ను చూడలేను. అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యాన్ని అందివ్వాలి అనేటువంటి ప్రయత్నం అనేది ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నాను. కాబట్టి కొంతమంది బిడ్డలు నా యొక్క మాటను వెంటనే తెలుసుకొని గ్రహించి ఈ బాటలోనే నడుస్తారు, ధైర్యంగా ఉంటారు. కానీ మరికొంతమంది బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాలి. నేను ప్రతి క్షణము కూడా బుజ్జగిస్తూనే ఉంటున్నాను. చాలా శ్రద్ధతో ఉంటున్నాను, ఓపికతో ఉంటున్నాను. మరి నేను చెప్పేంత వరకు చాలా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తారు. తర్వాత మాత్రం తల్లి నాకు చాలా ధైర్యంగా ఉంది, నీ యొక్క మాటలు బాగా అర్థమయ్యాయి తల్లి, నేను కూడా చూసుకుంటాను. కానీ మరింత కాసేపటికి మాత్రం
మళ్ళీ మొదటికే వస్తున్నారు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటున్నారు. అందరికీ కూడా నేను సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కదా. మరి మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు ఎందుకు అలా ఉంటున్నాయి? ఒక్క విషయంలో గుర్తుపెట్టుకోండి. నేను ఎంత చెప్పినా కూడా, ఎన్ని ధైర్యాలు ఎన్నిసార్లు ఇచ్చినా, మీకోసం చూపించినా, మీరు చూడగానే నేను మాత్రం ఏది కూడా చేయలేను కదా. ఈ యొక్క విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకండి. మిగతా బిడ్డల్లాగా మీరు కూడా మంచి మార్గంలోనే ఎంచుకోండి. మంచిగా ఆలోచించండి. నేను చెప్పినటువంటి ఈ యొక్క మంచి మాటలతో మీరు అందరూ కూడా నడవాలి అని నీ తల్లి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటుంది. నీ యొక్క జీవితంలో నీవు కోరింది నెరవేరడం లేదు అని ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు. అతి త్వరలోనే ఈ కోరిక అనేది నెరవేరబోతుంది. నీ మనసులో మొదలయ్యేటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను. ఇకనైనా నీవు సంతోషంగా, నాకు ఆనందంగా కనిపించాలని ఈ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది. విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.